Hi all, welcome back to my YouTube channel. So today I'm going to share our Vijayawada temple trip experience with you guys. మేము విజయవాడ వెళ్ళడానికి ఫస్ట్ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ వెళ్ళాము. అక్కడ నుంచి మనకి డైరెక్ట్ విజయవాడ బస్సెస్ ఉంటాయి. మనకి టికెట్ కాస్ట్ అరౌండ్ 500 రూపీస్ పర్ పర్సన్ అయింది అండ్ జర్నీ ఆల్మోస్ట్ 6 hours పట్టింది. మధ్యలో లంచ్కి ఒక 30 minutes అలా స్టాప్ ఉంటుంది. మేము బయట హోటల్లో ఫుడ్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే మేము క్యారీ చేసిన ఫుడ్ మాకు సరిపోయింది, ఇంకా తీసుకోవాల్సిన అవసరం రాలేదు. అండ్ టెంపుల్కి రీచ్ అయ్యేసరికి మాకు 6:30 అట్లా అయ్యింది. సో టెంపుల్ రీచ్ అయ్యాక అక్కడ ఒక షేర్ ఆటో తీసుకున్నాము. పర్ పర్సన్ 20 రూపీస్ చార్జ్ చేశారు. తర్వాత హోటల్కి వెళ్ళి చెక్ఇన్ చేసాము. మేము తీసుకున్న రూమ్ నాకు 1600 రూపీస్ అయింది విత్ ఏసీ, బట్ అది కూడా మాకు 24 hours స్టే కాదు. అండ్ రూమ్కి వెళ్ళాక ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకున్నాము. అండ్ నైట్ డిన్నర్కి మేము ఆంధ్ర మీల్స్ ట్రై చేసాము. ఫుడ్ అంత టేస్టీగా లేదు, బట్ ఓకే. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 8 o'clock టెంపుల్ దర్శనం కోసం బయలుదేరాము. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి టెంపుల్ కంప్లీట్గా రెనోవేట్ అయింది. టెంపుల్ చాలా బ్యూటిఫుల్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకు. మేము వీక్ డేలో వెళ్ళాం కాబట్టి మాకు క్రౌడ్ ఎక్కువ లేదు, అందుకే మాకు దర్శనం 40 minutesలో కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మేము రిటర్న్ అయిపోయాము, ఎందుకంటే మేము 10కి చెక్అవుట్ చేయాలి కాబట్టి.